ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంత సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడి యొక్క ఆలోచన తలంపులు, ఆయనకు ఉద్దేశములు ఎలా ఉంటాయని మనం కానీ ధ్యానించినట్లయితే అది మన ఊహకు అందదు. కనుక ఆయన గురించి తెలుసుకోవడం ద్వారా, వ్యక్తిగతంగా ఆయన వెతకడం ద్వారా, ఆయన లేఖనాలను ధ్యానించడం ద్వారా ఆయన ఉన్నతమైనటువంటి సన్నిధి గురించినటువంటి గ్రహింపు ప్రతి ఒక్కరిలో కూడా స్థిరపరచబడుతూ ఉంటుంది. ఈ ఉదయకాలాన్ని ఎవరైతే ఆయన గురించి ఎరుగుతారో, ఆయన సన్నిధిలో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలని వాటి కొరకు వారు పరుగులెడుతూ ప్రయాసపడుతూ ఉంటారు. ఆయన గురించి ఎరగినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి వ్యతిరేక సంబంధమైనటువంటి సన్నిధిని అంతటినీ కూడా మోస్తూ ఉంటారు. కనుక ఈరోజు దైవ సన్నిధిలో లేఖనాల్లో ఉండేటువంటి గొప్ప మహిమకరమైనటువంటి సన్నిధిని సాత్వికంతో మనం వెతకగలగాలి. అందులో ఉండేటువంటి గొప్ప బలమైనటువంటి ఆశీర్వాదాలని మనం పొందుకోగలగాలి. మన సొంత ఉద్దేశాలను బట్టి వ్యతిరేకమైనటువంటి దృష్టితో వాటిని వెతికినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో బలహీనమైనటువంటి సంగతులు మాత్రమే వారు తెలుసుకోగలుగుతారు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. ఆయన సన్నిధిలో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి సన్నిధి, నమ్మకంగా ఉండేటువంటి వారికి ఎటువంటి బహుమానాలు దొరుకుతాయో నువ్వు ఎరగాలి. కనుక ఎవరైతే నమ్మకంగా ఉంటారో, దేవుడు ఉన్నాడని, ఆయన ఫలం దయచేయవాడని నమ్మడం మంచిదే. కానీ ఆయన యొక్క ప్రత్యక్షతను కానీ నువ్వు ఎరగకపోతే కొన్నాళ్ళకే నీ యొక్క విశ్వాసం బలహీనమైపోతూ ఉంటుంది. కాబట్టి బలమైనటువంటి విశ్వాసం ఈ దినాన నీకు దొరకాలి అని అనుకుంటే నిజంగా ఒక ప్రత్యక్షత కలిగి ఉండాలి. అది మనుషుల ఎదుట మనం ప్రదర్శించడానికి కాదు, కానీ వ్యక్తిగతంగా ఆయన యందు ఆనందించడం అనేది ఎలాంటిదో మనం తెలుసుకోగలగాలి. కనుక నమ్మకంగా ఉండేటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దావీదుకు నమ్మకంగా ఉన్నటువంటి యోనాతాను గురించి కూడా మనం తెలుసుకోగలగాలి. అతడు సౌలు యొక్క కుమారుడు. తన తండ్రి తర్వాత దావీదునే దేవుడు రాజుగా చేస్తాడని అతను ఎరిగాడు. గనుక యోనాతాను దేవుడి యొక్క నిర్ణయాన్ని గౌరవించాలని అతడు కోరుకున్నాడు. దావీదుకి అతను నమ్మకంగా ఉంటానని అతడు ఆలోచన చేసుకున్నాడు. యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా యోనాతాను తన దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా దావీదుకి ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక మంచి పొజిషన్లో ఉండవలసినటువంటి యోనాతాను తానున్నటువంటి స్థితిని దావీదుకి ఇవ్వడానికి అతను ఎంతగానో ఇష్టపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యోనాతాను దేవుని బట్టి దావీదు విషయంలోని నమ్మకంగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోనాతాను అయితే దావీదుకి తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టు, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా దావీదుకి ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దినాన దేవుడు మనకు అన్ని విషయాల్లోని ఎంతవరకు చేయాలో అంతవరకు చేయడానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధపడే ఉంటాడు. కనుక మనం అనుకుంటూ ఉంటాము ఆయన మన గురించి ఏమనుకుంటున్నాడు, మనకి ఏం దయచేస్తాడని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ప్రభు అయితే నీ విషయంలోనైతే ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. లోకసువార్త 15:31 అందుకతడు కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. కనుక ఈ దినాన్ని దేవుడు లోకసువార్త 15:31 ఆ లేఖనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు అతడు తన కుమారుని గురించి ముందుగానే ఎలా సిద్ధపరచాడు అనే దాని గురించి తన పెద్ద కుమారుడితో అతడు మాట్లాడుతూ ఉన్నాడు. పెద్ద కుమారుడైతే తండ్రి చేసినటువంటి పనిని బట్టి బాధపడిపోతూ ఉన్నాడు. కానీ ఈ దినాన తండ్రి అయితే పెద్ద కుమారుడితోని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో ఉండేటువంటి ప్రత్యక్షత అతనికి అర్థం కాలేదు. అతను సణుగుతూ ఉన్నాడు, ఎంతగానో బాధపడిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు సణుగులు, గొనుగులు వీటన్నిటి గురించి నీవు ఆలోచన చేస్తూ ఆయన సన్నిధిలో ఆయనకు వ్యతిరేకంగా నువ్వు మారడం కాదు, కానీ నీ కొరకు సిద్ధపరచబడిన దాన్ని నువ్వు పొందుకోవడానికి ఈరోజు నమ్మకమైనటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది దేవుని కొరకు జీవించి ఆయన కొరకు వారు సమర్పించుకున్నటువంటి విధానాన్ని మనం గమనించుకోగలగాలి. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది దేవుని కొరకు నమ్మకంగా ఉంటామని చెప్పి వారు సొంత ఆలోచనలు బట్టి మాట్లాడుతూ ఉండేవారు. కానీ
ఒక సమయం వచ్చినప్పుడు వారు ఎంతగానో బలహీనపడిపోయి దాంట్లో నిలబడలేక విశ్వాసంలో కూలిపోతూ ఉన్నారు. కానీ ప్రభువే మరలా వారందరినీ కూడా బలపరిచి నమ్మకమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలించవలసినటువంటి విషయం ఏంటంటే, నిజముగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు, నిజముగా ఆయన కొరకు ఒక ప్రత్యక్షత ఎరిగేటువంటి వారు ఎలాగైతే జీవించారో, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రత్యక్షత కలిగి మనుషులు ఎదుట తమను తాము మహింపరచుకోవడం కోసం కాదు, కానీ దేవుణ్ణి మహింపరచడానికి ఎవరైతే ఒక ప్రత్యక్షత కొరకు దేవుని దగ్గర మొరపెడతారో, దేవుడు వారికి అది అనుగ్రహించి నెమ్మదైనటువంటి స్థితిని వారికి దయచేసి వారి కొరకు ఏవైతే సిద్ధపరిచారో అవన్నీ వారికి దయచేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఇదిగోనైనా అప్పగించి ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరిని ప్రభా ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనాలు తండ్రి. నైనా తనను తను మహింపరుచుకునేటువంటి వారి విషయంలో అయితే వారు తగ్గించబడిపోతారు, కానీ ఎవరైతే నీ నామాన్ని మహిమపరుస్తారో ప్రభు వారు హెచ్చింపబడతారు నాయన. అటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథాలు ఎంతోమంది ఉంటుండగా వారు కేవలం ప్రభువునా నిన్ను మహింపరచడానికే జీవించారు దేవా. నిన్ను ఎవరైతే అలా మహింపరచాలని కోరుకుంటారో తండ్రి, అటు వారికి తండ్రి నువ్వు ప్రత్యక్షపరుచుకుంటావు నాయన. అటువంటి నాయన నిజమైనటువంటి సన్నిధి ప్రతి ఒక్కరితోటి ఉంచి గ్రహింపు దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.